హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చక్రాలు చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. చేసే విధానం మీకు చూపిస్తాను. చూడండి. ఒక కప్పు వేని మినపప్పు తీసుకున్నాను. కప్పు అంటే ఒక పావు కేజీ వేని తీసుకున్నానులే. ఒక కిలో బియ్యానికి సరిపోతాయండి ఇవి. అట్లా దూరగా కొంచెం వేయించాలి. పచ్చివి పోస్తే బాగోవు. అందుకని కొంచెం వేయించితే టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు. అట్లా మరీ ఎక్కువ వేయగొద్దులేండి, కొంచెం దూరగా వేయించాను. ఆమె సరిపోతాయి. మరీ ఎక్కువ వేగిన అవసరం లేదు. ఇది ఏంటంటే చక్రాలకు కాబట్టి మళ్ళీ మన పిండికిలో సరిపోతాయండి. ఒక కేజీ బియ్యం అండి. ఒక ముందు రోజే నేను రేషన్ బియ్యం తీసుకొని బాగా కడిగి 4-5 సార్లు ఎండబెట్టానండి. ఒక కిలో బియ్యానికి పావు కిలో మినపప్పు, ఒక గుప్పెడు వేని పచ్చిపప్పు కూడా పోసాను. టేస్ట్ బాగుంటాయి పచ్చిపప్పుతో. మినపప్పు లేకుండా పచ్చిపప్పు అయినా పోసి మనం కలుపుకోవచ్చండి. కావకపోతే నేనేమైతే మినపప్పుతో బాగుంటాయని మినపప్పు పోసాను. మరొక పంపిస్తున్నాను. మా పిల్లలు కింద పోయినాయని అన్నీ ఊడుస్తున్నారు. అది అలా అన్నీ కలిపేసి పిండికి మరొక తీసుకుపోతున్నాడు. తీసుకొచ్చిన తర్వాత పిండికి తగినంత సాల్టు వేసుకోవాలి. వీటికి కొలత ఏమి ఉండదు, ఇంత అంతని రుచికి తగ్గంత వేసుకోవడం. కారము ఒక 2 స్పూన్లు వేసాను. కారము కొంచెం వామ వేసుకుంటే బాగుంటుంది. అవి మనం తినేటప్పుడు బాగా రుచిగా ఉంటాయి. అందుకని కొంచెం వామ వేసాను. అంతా అట్లా తిప్పుకోవాలి. తిప్పితే ఇక్కడ ఉండలేకుండా బాగా వస్తుంది పిండి. కొంచెం కొంచెం పోసుకోవాలి. వాటర్ ఒకేసారి పోయకూడదు. పోస్తే మళ్ళీ ఏమైందంటే లూజ్ అయిందనుకో చక్రాలు గట్టిగా రావు, మెత్తగా వస్తాయి. అందుకని కొంచెం కొంచెమే వాటర్ పోస్తున్నాను నేను. అట్లా కూర్చొని బాగా నిదానంగా మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత అలా ముద్ద రావాలి. నా ముద్దమే సరిపోతుంది. మరీ గట్టిగా అయితే నొక్కేటప్పుడు ఏమో చేతులు నొప్పులు వస్తాయని నేను ఆ సైజుగా కలిపాను. సరిపోతుంది. మనం వచ్చేటప్పుడు చక్రాలు గిద్దలు లూజ్ అనుకోండి, చక్రాలు మెత్తగా ఉంటాయి, బాగోవు. అట్లా చక్రాల గిద్దలకు నూనె పూసి పెట్టుకుంటే మన పిండి అనేది అంటుకోకుండా తొందరగా పిండి దిగుతుందండి నొక్కంగానే. ఆయిల్ బాండీలో పోసి స్టవ్ మీద పెట్టాను. స్టవ్ వెలిగిస్తున్నాను. ఒక కిలో వేని ఆయిల్ పట్టిద్ది. ఎందుకంటే అవి బాగా కాలాలి కదా, మునగాలి. ఒక కిలో వేని ఆయిల్ పోసాను. అది అంతా అయిపోదులే, మిగులుతుంది. నేను ఒక కేజీ పోసాను. అట్లా పిండి ముందు చూస్తున్నాను, మనం నుంచొని ఒత్తగలనా లేదా అని చూస్తున్నాను. అట్లా చూసి ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇంకా పిండి అంతవేని మెత్తగా సరిపోతుంది. మరీ గట్టిగా అయినా బాగోదు, లూజ్ అయినా బాగోదు. నూనె బాగా హీట్ ఎక్కింది. ఇంకా ఒత్తుతున్నాను. బాగా ఆయిల్ బాగా వేడి రావాలండి, లేకపోతే బాగా ఉడకవు. పచ్చిగా ఉంటే బాగా ఉండవు ఇవి. ఆయిల్ బాగా వేడి ఉంది కాబట్టి తొందరగా కాలిపోతాయి అన్నీ. మన కలరు గోల్డ్ కలర్ వేని వచ్చేలాగా వేయించుకోవాలి. అది సరిపోయింది. ఎంత బాగా వచ్చాయో. చిన్నపిల్లలు అందుకు చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనుక్కొచ్చే వాటికన్నా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు. ఇవి మినపప్పుతో చేసినవి కాబట్టి ఎవరైనా తినచ్చండి. అదే పచ్చిపప్పు అనుకో కొందరు గ్యాస్ ప్రాబ్లం అది అంటారు. వీటికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరైనా ఈజీగా బాగా తినచ్చు. రోజుకి ఎన్ని తిన్నా ఏం అవ్వదు. టేస్ట్ కూడా సూపర్గా వస్తాయి, బాగుంటాయి. అలా అన్నీ పిల్లలకు ఒక క్యాన్లో వేసి స్టోరేజ్ చేసుకొని రోజు కొంచెం కొంచెం పిల్లలు అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అట్లా ఒకదాని మీద ఒకటి అట్లా కాలిన తర్వాత అట్లా నిదానంగా చేసుకో. ఇవి స్పీడ్గా చేసేవి కాదు, అవన్నీ అలా తయారైనవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ బాగుంటాయి అన్నీ.